Hello everyone, welcome back to Kiran's English Hub. In this video, I'm going to teach Telangana TET 2017 paper 2. So అందరికీ కిరణ్స్ ఇంగ్లీష్ హబ్కి వెల్కమ్ బ్యాక్. సో ఈ పేపర్లో ఈ వీడియోలో తెలంగాణ టెట్ 2017లో కండక్ట్ చేశారు. దీంట్లో పేపర్ 2 అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 అది. సో ఐ విల్ టీచ్ యూ ఆల్ ద English questions here along with the grammar rules and also shortcuts. Okay, so let us look at the 61st question. This is reading comprehension, so reading paragraph. So చాలా మంది ఇక్కడ చేసేది ఏంటి అని అంటే ముందుగా రీడింగ్ కాంప్రహెన్షన్ చదివి తర్వాత క్వశ్చన్స్లోకి వెళ్తూ ఉంటారు. ఈ స్ట్రాటజీ మీరు యూజ్ చేయొచ్చు, తప్పు అని అనట్లేదు. బట్ మై టిప్ ఈస్, యాజ్ ఫార్ యాజ్ the tips that I give, my tip is, do not directly get into the passage ఇప్పుడు కూడా చదవకండి డైరెక్ట్గా. వాట్ హ్యాపెన్స్ ఈస్, అది తప్పు అని నేను అనట్లేదు, కాకపోతే మీరు టైం వేస్ట్ చేసుకుంటారు ప్యాసేజ్ చదవడం వల్ల. ఎందుకంటే ఆ ప్యాసేజ్ చదివి దానికి సంబంధించిన ఏదైనా ఎస్ఏ ఒక క్వశ్చన్ కానీ లేదా ఒక సమ్మరీ కానీ రాయాలనుకుంటే ప్యాసేజ్ చదువుతాము, అది ఓకే. బట్ ఇక్కడ మనకు డైరెక్ట్గా క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి కాబట్టి I suggest you not to read the whole passage and waste your time. Okay, instead we can directly go to the questions. ఇక్కడ క్వశ్చన్స్ చూసినట్లయితే 61 question, choose the word which is most opposite in meaning of the word spur as used in the passage. We want the word which is opposite to the word spur అన్న. సో ప్యాసేజ్లో ఈ స్పర్ అనే వర్డ్ ఉంటుంది, దానికి ఆపోజిట్గా అంటే యాంటనిమ్స్ అనమాట. సో నవే డేస్ ఏమవుతుంది అని అంటే సినోనిమ్స్ యాంటనిమ్స్ కేసెస్ ఎక్కువయ్యాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, 2017 తర్వాత ఇప్పటి వరకు కూడా తెలంగాణలో టెట్ కానీ డిఎస్సి కానీ రిలీజ్ చేయలేదండి. అంటే దాని అర్థం ఏంటంటే అప్పటి నుండి ఎగ్జామ్ మెథడ్ అనేది లేదా క్వశ్చన్స్ మెథడ్ అనేది మ్యాక్సిమం చేంజ్ అవుతుంది. ఓకే, సో ఆల్ ద ఎగ్జామ్స్ మనకు అప్పటి నుండి చూసినట్లయితే సెంట్రల్లో సీటెట్లో చాలా ఎగ్జామ్స్ జరిగాయి. 2017 నుండి కంటిన్యూస్గా ఎగ్జామ్స్ అయితే జరిగాయి. అయితే దానివల్ల ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అని అంటే సెంట్రల్లో ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చాడో, ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడో ఆ బేసిస్ మీద మన క్వశ్చన్స్ తయారు చేస్తారనమాట. అంటే సెంట్రల్ పేపర్స్ బేస్ చేసుకొని మన క్వశ్చన్ పేపర్స్ తయారు చేస్తూ ఉంటారు. ఓకే, ప్లస్ ఇట్ హాస్ బీన్ ఆల్మోస్ట్ 5 years. 2017 నుండి కండక్ట్ చేయలేరు, 4 to 5 years అవుతుంది దగ్గర. అంటే క్వశ్చన్స్ మెథడాలజీ అంతా కొంచెం చేంజ్ అయి ఉంటుంది. అంటే ఎక్కువ వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, సో ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. ఇక్కడ స్పర్ అని ఉంది. స్పర్ అని అంటే ఏంటి, వాట్ డూ మీన్ బై స్పర్? సో ఫస్ట్ ఇఫ్ యూ go with the meaning of spur, then you can understand all the rest of the meaning. Spur means is to encourage. Spur ante enti, it is to encourage. Okay, now we want opposite here, opposite word. Look at the first one, depress. What do you mean by depress? Depress is demotivate. డిమోటివేట్ అంటే ఏంటి, మోటివేట్ చేయకుండా డిమోటివేట్ చేయడం అనమాట. ఎగతాళి చేయడం, మోటివేట్ చేయడం పక్కన పెట్టేసి డిమోటివేట్ చేయడం. నెక్స్ట్ వన్, ఎన్లార్జ్ ఈజ్ టు గ్రో. ఓకే, నెక్స్ట్ వన్, యాక్టివేట్ ఈజ్ టు కీప్ సంథింగ్ ఇన్ ఎఫెక్ట్, ఆర్ వీ కెన్ గో విత్ ద మీనింగ్ ఆఫ్ ఎఫెక్టివ్. ఓకే, నెక్స్ట్ వన్, సస్టైన్. సస్టైన్ ఈజ్ టు సపోర్ట్, ఆర్ you can go with the meaning of help also. Okay, so here opposite meaning we need. So here spur అంటే ఎంకరేజ్ అని ఉంది. ఎంకరేజ్ కి ఆపోజిట్ ఏమవుతుంది, డిస్కరేజ్ మీనింగ్ తో వస్తుంది ఇక్కడ. సో డిస్కరేజ్ అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ డిప్రెస్ అనమాట. డిప్రెస్ అంటే ఏంటి, డిమోటివేట్. ఓకే, సో ఈ విధంగా మనము అన్ని వొకాబులరీ మీనింగ్స్ మనం తెలిస్తే మాత్రమే ఈ సెంటెన్స్ అనేది మనం చేయడానికి అవకాశం ఉంటుంది, లేదంటే మనం చేయలేము. సో బీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వన్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఉంది, కాకపోతే చూస్ ద వర్డ్ విచ్ ఈస్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ రెప్లికేట్. ఇక్కడ సిమిలర్ మీనింగ్ అన్నాడు. సిమిలర్ అంటే ఏంటి, ఇక్కడ సినోనిమ్ అనమాట. ఫస్ట్ వన్ 61 వచ్చేసి ఆపోజిట్ యాంటనిమ్, ఇక్కడ సిమిలర్ వర్డ్ అన్నాడు కాబట్టి దిస్ ఈస్ సినోనిమ్. సో ఫస్ట్ గెట్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ రెప్లికేట్. రెప్లికేట్ ఈస్ టు రీప్రొడ్యూస్.
Okay, reproduce. Okay, look at the first one. Enhance. Enhance means to improve, or you can go with the other meaning. What is that? Increase. Okay, next one. Achieve. Achieve is to gain, attain, okay, or reach. Next, perform. Perform is to do something, or you can go with the meaning of execute. Execute something. Next one, repeat is redo. Okay, so now we are looking at the word replicate. Replicate is to reproduce. That means, do something again. Okay, now improve and increase. Okay, so these are somewhat related. Achieve ante gain, attain, to get something, to gain something, to get some success అనే మీనింగ్ తో వస్తారు ఇక్కడ. పర్ఫార్మ్ అంటే జస్ట్ డూ సంథింగ్, జస్ట్ పర్ఫార్మ్ సంథింగ్ ఆర్ ఎగ్జిక్యూట్ సమ్ యాక్షన్. రిపీట్ ఈస్ రీడూ అన్నారు. ఓకే, రీడూ అంటే మళ్ళీ రిపీట్ గా చేయడం అన్నమాట. సో ఇక్కడ రీప్రొడ్యూస్, రిపీట్, దీస్ టూ ఆర్ సినోనిమ్స్. సో ఫోర్త్ వన్ కెన్ బి ద సినోనిమ్ ఫర్ ద వర్డ్ రీప్రొడ్యూస్, అంటే మళ్ళీ చేయడం అనమాట. రీడూ చేయడము, దాన్ని రీప్రొడ్యూస్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. విచ్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ పేరెంట్స్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. ఇక్కడ ప్యాసేజ్ క్వశ్చన్ అడిగాడండి. ఓకేనా, ఇక్కడ ప్యాసేజ్ క్వశ్చన్ అడిగాడు. లేదా మీరు ఈ సినోనిమ్స్ యాంటోనిమ్స్ క్వశ్చన్స్ చేసేటప్పుడు ఈ రెప్లికేట్ అనేది మీకు డైరెక్ట్గా ఆన్సర్ తెలియకపోతే మీరు ఇక్కడ దీంట్లో రెప్లికేట్ అని ఇక్కడ అండర్లైన్ చేసిందని చూడండి. ప్రీ బోర్డ్స్ విల్ రెప్లికేట్ దిస్ ఎట్ ద బోర్డ్స్ ఈజ్ ఫాల్టీ అన్నాడు. ఇక్కడ దీంట్లో కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఆన్సర్, అంటే మీనింగ్ ఇక్కడ చూసుకొని అక్కడ ఆన్సర్ పెట్టేసేయచ్చు, ఆ విధంగా కూడా. ఓకే, నౌ విచ్ ఈస్ ద గుడ్ న్యూస్ ఫర్ ద పేరెంట్స్. గుడ్ న్యూస్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. సో వాట్ ఈస్ ద గుడ్ న్యూస్? ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఈజ్ గుడ్ న్యూస్ ఫర్ పేరెంట్స్. వాట్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ ద పేరెంట్స్ అంటున్నాడు ఇక్కడ. స్కూల్స్ విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్ ఫర్ బోర్డ్. Schools will enforce discipline to ensure higher and attendances of students. No students can be barred from the boards without prior clearance from the CBSE. Schools will provide study facility to the poor students. Okay, this is good news for parents and students అని అన్నారు. దిస్ ఈజ్ గుడ్ న్యూస్ అని అంటే ఇన్ఫర్మేషన్ అనేది మీకు గుడ్ న్యూస్ ఇన్ఫర్మేషన్ అనేది తర్వాత ఉందా ముందుందా? ముందు ఉంది. ఓకే, ఆల్రెడీ దాని గురించి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దిస్ ఈజ్ ద గుడ్ న్యూస్ అని అంటే అది చెప్పిన తర్వాత గుడ్ న్యూస్ అంటున్నారు ఇక్కడ. సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్. ఆఫెన్ విత్ టోటల్ రిజల్ట్స్ as evidenced by reports of students suicides in the run camp to the board. Now the Central Board of Secondary Education has stepped in and put the brakes on. That means the CBSE has come into the action. Okay, so now which is the sentence which is speaking about CBSE? CBSE గురించి మాట్లాడే సెంటెన్స్ ఏంటి ఇక్కడ? థర్డ్ వన్ చూడండి. నో స్టూడెంట్ కెన్ బి బార్డ్ ఫ్రమ్ ద బోర్డ్స్ వితౌట్ ప్రియర్ క్లియరెన్స్ ఫ్రమ్ ద CBSE. అంటే CBSE ఇన్వాల్వ్మెంట్ అయింది. ఇన్వాల్వ్మెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చెప్తుందో CBSE, మా పర్మిషన్ లేకుండా మీరు ఏ స్టూడెంట్ని కూడా డీబార్ చేయడానికి అవకాశం లేదు అని చెప్తున్నారు. సో స్టెప్డ్ ఇన్ అని అంటే ఇట్ హాస్ కమ్ ఇన్ టు ద యాక్షన్ అనే మీనింగ్ అక్కడ. సో థర్డ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, schools wanted to enforce performance linked department in order to. Okay, schools wanted to enforce performance linked department, అంటే పర్ఫార్మెన్స్ బేస్ అయ్యే ఒక డిపార్ట్మెంట్, లింకింగ్ ఉన్న డిపార్ట్మెంట్ని ఎన్ఫోర్స్ చేయండి అని అంటున్నారు. సో దేనికి? ఇన్ ఆర్డర్ టు అంటే దేని గురించి? టు అట్రాక్ట్ బెటర్ క్వాలిటీ స్టూడెంటా, లేదా గెట్ రెగ్యులర్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దాని గురించా? బెటర్ స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేయడానిక, లేదా మేక్ స్టూడెంట్స్ అవేర్ దట్ దే వుడ్ అస్పైర్ ఫర్ దేర్ రౌండ్ డెవలప్మెంట్, అంటే వాళ్ళు ఓవరాల్ డెవలప్మెంట్ కోసమా అని అడుగుతున్నారు ఇక్కడ. సో దేని గురించి ఇక్కడ యూజ్ చేస్తున్నారో చూద్దాం. సి ఇక్కడ చూడండి. While the school's logic is that in order to attract talented students, they need to maintain their performance records at higher levels, the assumption the students faring poorly pre-boards will replicate this at the boards faulty. So here look at this. So while the school's logic is that in order to
attract students. Okay, so look at this department in order to what? In order to attract talented students. They wanted to attract talented students. So ఏది ఇక్కడ సరిగా మీనింగ్ ఇచ్చేది? In order to attract better quality students. That is the first one. Next, according to the passage, parents had to live with the threat of dash. అంటే పేరెంట్స్ ఒక థ్రెట్ తోని అలా బ్రతుకుతూ ఉంటారంట. ఏంటి ఆ థ్రెట్ ఏంటి అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, సో ఫాలోయింగ్ గ్రేడ్స్ ఆఫ్ దేర్ వర్డ్స్, linking performance of their words in pre-boards to the boards, not getting their words admitted in quality schools, schools creating traumatic situations for their words. So ఏది ఇక్కడ యూజ్ చేస్తాం? Look at this. On the other hand, the threat of the department will be almost certainly impact his or her performance adversely. Of course, linking pre-board schools to the boards is the only one of the problems with our school system. So this is the problem which everybody would face. The problem is linking pre-board schools to the boards. Okay, so see here, if you look at this, falling grades of their words, no, linking performance of their words in pre-boards to the boards. So second one is the correct one. సో ఇంత సింపుల్గా డైరెక్ట్గా ఎలా ఆన్సర్ చేయగలిగారు పేపర్ చూడకుండానంటే, సో ఫస్ట్ ఇండికేటర్ ఏంటంటే అండి, ఇక్కడ కీవర్డ్స్ అని అంటాం. ముందుగా కీవర్డ్స్ చూసుకోండి. ఓకే, కీవర్డ్స్ ఏంటి? సి ఇలాంటివి. ఇక్కడ దిస్ ఈజ్ వెరీ ఈజీ, ఎందుకంటే మధ్యలో హైఫన్ ఉంది కదా. సో హైఫన్తోని మీరు యూజ్ చేయడానికి లేదా ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఓకే, తర్వాత థ్రెట్ అనే వర్డ్ ఇచ్చాడు, విత్ ద థ్రెట్ ఆఫ్ అన్నాడు. ఖచ్చితంగా థ్రెట్ అనేది అక్కడ ఉంటుంది. థ్రెట్ అనే దానికి రిలేటెడ్గా ఏదో ఒక వర్డ్ అయితే, అడ్వర్స్ వర్డ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఆ విధంగా మనకు థ్రెట్ అనే వర్డ్తో కూడా యూజ్ చేస్తారు. సో ఈ విధంగా మనకు కీవర్డ్స్ ఒకసారి ఇక్కడ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్స్ చూసి దాన్ని తీసుకెళ్లి ప్యాసేజ్లో పెట్టి, ఆ ప్యాసేజ్ ఎక్కడుందో ఆ ప్యాసేజ్ ఇమీడియట్గా అక్కడ చూసేసి ఆ కాంటెక్స్లో మనము ఆన్సర్ చేయాలి. మీరు ప్యాసేజ్ మొత్తం చదువుకుంటూ ఉంటే, ప్యాసేజ్ మొత్తం చదివి నేను క్వశ్చన్స్కి వెళ్తానంటే, ఇప్పుడు మనం ఒక 5-6 మినిట్స్లో చేసింది మనకు 15-20 మినిట్స్ పడుతుంది రీడింగ్ కాంప్రహెన్షన్ దగ్గరే. ఎందుకు ఏమవుతుంది అని అంటే, ముందుగా మొత్తం ప్యాసేజ్ మొత్తం చదవాల్సి వస్తుంది, మళ్ళీ క్వశ్చన్ చదువుతాము, మళ్ళీ ప్యాసేజ్కి వెళ్ళి మళ్ళీ అది ఎక్కడ ఉందో వెతుకుతాం. సో దీనివల్ల మనం డబుల్ టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట ప్యాసేజ్ రీడింగ్కి. సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్, ఓన్లీ రీడ్ ద క్వశ్చన్, గో టు ద keywords there, search the keywords in the passage, so that you will save your time. Okay, let us go to the next question here. Close test. Look at this close test. Close test అంటే మనకి ఇక్కడ ఒక ప్యాసేజ్ అయితే ఇస్తారండి. ఈ ప్యాసేజ్లో they will give some blanks. Okay, so for the each blank you'll have four options. Okay, so you have to choose the suitable option which is suited in this box. So look at this. Men who are always dash about their poverty, complaining of their difficulties అని అన్నారు ఇక్కడ. సో మెన్ ఎవరైతే ఎప్పుడు వాళ్ళ పవర్టీ గురించి లేదా వాళ్ళ సిచ్యువేషన్ గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారో అనే మీనింగ్తో వస్తుంది అక్కడ. సో ఆల్వేస్, హు ఆర్ ఆల్వేస్ అని అన్నాడు. హు ఆర్ ఆల్వేస్, హు ఆర్ ఈస్ ఫాలోడ్ బై V4. ఒక రూల్ అండి ఇక్కడ. ఆర్ ఈస్ ఫాలోడ్ బై వర్క్ ఫార్మ్ 4. సో వర్క్ ఫార్మ్ 4 చూస్తే మనకి ఇక్కడ అన్ని మటరింగ్, మంబ్లింగ్, గ్రంబ్లింగ్, గ్రోనింగ్ అన్ని V4 ఉన్నాయి. కాకపోతే వాటి మీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. మటరింగ్ అంటే ఏంటి? మటరింగ్ అంటే మర్మర్ అనమాట. అంటే గుసగుసలాడుకుంటూ ఉంటారు చూసారా, లేదా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఏదైనా మనకు నచ్చకపోతే మాకు గొనుగుతూ ఉంటాం. ఆ గొనగడాన్ని మనము మర్మర్ అని అంటాం. ఓకేనా? తర్వాత మంబ్లింగ్ అన్నాడు. మంబ్లింగ్ అంటే ఏంటి? కొద్దిగా కొరకడం అనమాట. అంటే బైట్, స్మాల్ బైట్ లేదా చ్యూ అని కూడా మీనింగ్తో మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ గ్రంబ్లింగ్. గ్రంబ్లింగ్ ఇన్ ద సెన్స్ బ్యాడ్ టెంపర్, అంటే చాలా కోపం ఉంటుంది చూసారా, వాళ్ళని గ్రంబ్లింగ్ ఈజ్ గ్రంబ్లింగ్ అని అంటాం. తర్వాత గ్రోనింగ్. గ్రోనింగ్ అంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ క్రై, అంటే ఏమంటాం మనం తెలుగులో అంటే మూలుగుతూ ఉంటారు, ఏడుస్తూ మూలుగుతూ ఉంటారు చూసారా, దాన్ని మనము గ్రోనింగ్ అని అంటాం. యూ కెన్ గో విత్ ద మీనింగ్ ఆఫ్ మోన్ ఆల్సో. Okay, so now we are looking at the men who are actually trying to complain. So ఇక్కడ బైట్ అనేది నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్. సెకండ్ వన్ బ్యాడ్ టెంపర్డ్ ఈజ్ కూడా కాదు.
క్రై కూడా కాదు, ఓన్లీ వీ కెన్ గో విత్ ద ఫస్ట్ వన్, మర్మర్ అనమాట. వాళ్ళు ఎప్పుడు చిరాకు పడుతూ గునుగుతూ ఉంటారు అనమాట. దేనికి? వాళ్ళ పావర్టీ గురించి, వాళ్ళ డిఫికల్టీస్ గురించి. సో ఓన్లీ ఫస్ట్ వన్ హియర్ యూ కెన్ యూజ్ యాజ్ యువర్ ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ వన్ మాత్రమే మనకి ఇక్కడ రిలేటెడ్ గా ఉంది. ఓకే, లెట్ us look at the next one. 66. So first one here you can use as your answer. Next, complaining of their difficulties, whining dash their troubles. Whining about their troubles. Whining అనేది దేంతో ఫాలో అవుతుందో చూడాలి ఇప్పుడు. Whining over, whining about, whining with, whining out. గుర్తుపెట్టుకోండి, whining is followed by over always. Whining over in the sense thinking over or కాన్స్టెంట్లీ వరీయింగ్ ఓవర్ సంథింగ్. సో వైనింగ్ ఈజ్ ఫాలోడ్ బై ఓవర్. ఇలాంటి ఫ్రేజల్ వర్బ్ కాంబినేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, థింక్ అని వచ్చింది అనుకోండి, థింకింగ్ అబౌట్ అంటాం. ఓకే, గాట్ ఇట్. సో ఓన్లీ హియర్ వీ కెన్ యూజ్ ద ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ వైనింగ్ ఓవర్. నెక్స్ట్, అండ్ థింకింగ్ అబౌట్ దాట్ ఇన్ దిస్ వరల్డ్. ఓకే, థింకింగ్ అబౌట్ దట్ a lot in this world, a lots in this world. See, thinking about that lots అని యూజ్ చేయము మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ ఎలిమినేట్ సెకండ్ ఆప్షన్ హియర్. తర్వాత థింకింగ్ దట్ ఓవర్ అ లాట్, థింకింగ్ దట్ ఓవర్ కెన్ నాట్ బి యూస్డ్. థింకింగ్ దేర్ కూడా రాదు, థింకింగ్ అ లాట్ మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేయగలం. రెస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ ఎలిమినేట్ బేస్డ్ ఆన్ ద గ్రామర్. సో థింకింగ్ దట్ అ లాట్ ఇన్ దిస్ వరల్డ్ in this world is mean and poor. Dash never get any happiness. Okay, would never get any happiness, will never get any happiness, should never get any happiness, may never get any happiness. Okay, so which one can you use here? Thinking that a lot in this world is mean and poor, dash never get any happiness out of life, or achieve dash success. Okay, so are we speaking about would, past form of will? There we are not speaking about that. Will kuda kaadu. So should అనేది somewhat related here, not even me. So we can say they should never get any happiness out of their out of life or achieve anything. Or can we go with that? So mean and poor may never get any happiness out of life or achieve. So we are speaking about the men who are grumbling here. అంటే ఎప్పుడు బాధపడుతూ ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ లైఫ్లో ఏనే హ్యాపీనెస్ పొందలేరు అని చెప్తున్నారు. సో షుడ్ అనేది మీనింగ్ఫుల్గా కాదు, దే మే అని మాత్రం మనం ఇక్కడ యూజ్ చేయగలం. ఫోర్త్ వన్ ఈజ్ సమ్వాట్ మీనింగ్ఫుల్. అంటే వాళ్ళు ఎప్పుడు పొందలేరేమో, వాళ్ళు ఎప్పుడు పొందలేరు, ఆ సక్సెస్ అనేది పొందలేరు ఎప్పుడు అని యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా? తర్వాత 70 చూడండి, లాస్ట్ వన్. దే మే నెవర్ గెట్ ఎనీ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ లైఫ్ ఆర్ అచీవ్ డాష్ సక్సెస్. సమ్ సక్సెస్, ఏ సక్సెస్, ద సక్సెస్, ఎనీ సక్సెస్. వాళ్ళు ఏం పొందలేరు అని అంటున్నారు. సమ్ అనేది పాజిటివ్ వర్డ్, ఏ సక్సెస్, ద సక్సెస్ ఆర్టికల్స్ మనం ఇక్కడ యూజ్ చేయకూడదు. ఎనీ సక్సెస్ ఈజ్ నెగిటివ్ వర్డ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎనీ మనీ లెఫ్ట్ విత్ మీ అన్నాం. సో ఐ హ్యావ్ ఎనీ మనీ లెఫ్ట్ విత్ మీ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ నా దగ్గర ఏం మనీ లేదు బాబు అని చెప్పడం ఇక్కడ. సో ఎనీ అనేది we are used to we use this any word to tell something about the negative sense. Okay, so I have any books with me for TET DSC preparation అంటే నా దగ్గర బుక్స్ ఏమీ లేవు అనే అర్థంతో వస్తుంది. సో ఇక్కడ చూడండి, they may never get any happiness out of their life or achieve dash success. వాళ్ళు ఏం సక్సెస్ అనేది పొందలేరు, వాళ్ళు ఏమి సాధించలేరు, అలాగే వాళ్ళు ఏం సక్సెస్ కూడా పొందలేరు అంటున్నారు. సో ఏం సక్సెస్ పొందలేరు అని అంటే ఎనీ సక్సెస్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఏం పొందలేరు అనేది నెగిటివ్తో యూజ్ చేస్తాము. సో ఎనీ ఈజ్ ద మీనింగ్ఫుల్ వన్, రైట్? నెక్స్ట్, let us move to the next one. Question number 71. Identify the complex sentence from the following. So simple compound complex sentence construction అండి ఇది. సో ఫస్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ లో మనకి ఏమి ఉండాలి? కోఆర్డినేషన్ కన్వెన్షన్స్ ఉండాలి, కోఆర్డినేటింగ్ కన్వెన్షన్స్.
ఓకే, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, బట్ ఉంది, కోఆర్డినేటింగ్ కంజంక్షన్. ఓకే, కన్సిడర్ చేయొచ్చు. ఇఫ్ ఉంది, ఇఫ్ సబార్డినేటింగ్ కంజంక్షన్, సెకండ్ వన్ ఎలిమినేట్ చేయండి డైరెక్ట్గా. ఇంపార్టెంట్ రూల్ ఇది. కాంప్లెక్స్ సెంటెన్స్లో మనకు ఖచ్చితంగా కోఆర్డినేటింగ్ కంజంక్షన్ రావాలి. ఓకే, 3 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉంటాయి: కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, సబార్డినేటింగ్ కంజంక్షన్స్, కోరిలేటివ్ కంజంక్షన్స్. సో ఇవి సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఇఫ్ ఉంది కాబట్టి ఫస్ట్ మనము అది ఎలిమినేట్ చేస్తాము. తర్వాత యూ గో దేర్ ఆర్ దే విల్ నాట్ గివ్ యూ అని అన్నారు. ఇక్కడ ఆర్ ఉంది, ఇది కూడా కోఆర్డినేటింగ్ కంజంక్షన్. తర్వాత షీఈ్ నాట్ ఓన్లీ బట్ ఆల్సో అన్నారు. నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇది కోరిలేటివ్ కంజంక్షన్. ఫోర్త్ వన్ కూడా మీరు ఎలిమినేట్ చేయొచ్చు. సో ఓన్లీ ఫస్ట్ వన్, థర్డ్ వన్ మాత్రమే మనకి ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్తో ఉన్నాయి. సో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఇక్కడ ఎలా ఉండాలి అని అంటే, ఇది కాంప్లెక్స్ సెంటెన్స్లో సేమ్ స్టేజ్ ఆర్ సేమ్ కేటగిరీ, సేమ్ గ్రామటికల్ ఆర్డర్తో ఉండాలి. ఇక్కడ మనం చూసినట్లయితే వీ రీడ్ బుక్స్, దే వాచ్ టీవీ, అంటే మేమేమో బుక్స్ చదువుతాము, వాళ్ళు సినిమా చూస్తూ ఉంటారని చెప్తున్నారు. దిస్ ఈజ్ మీనింగ్ఫుల్. సో ఫస్ట్ వన్ మనం కరెక్ట్ చేయొచ్చు. కాకపోతే ఇంకొక ఆప్షన్ ఉందండి, ఇఫ్ యూ గో దేర్ ఆర్ దే విల్ నాట్ గివ్ యూ. ఇది ఏం చేస్తున్నాము, ఇద్దరు సేమ్ యాక్షన్ని ఆర్ సేమ్ టైప్ ఆఫ్ యాక్షన్ని పర్ఫామ్ చేస్తున్నారు అనట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, నువ్వు అక్కడికి వెళ్ళకపోతే వాళ్ళు ఇవ్వరు, నువ్వు వెళ్తే ఇస్తారు అనే కండిషన్తో యూజ్ చేస్తున్నాం. కండిషన్స్ కెన్ నాట్ బి యూజ్డ్. ఓకే, ఓన్లీ జనరల్ స్టేట్మెంట్స్ ఆర్ సేమ్ టైప్ ఆఫ్ మీనింగ్స్ స్టేట్మెంట్స్ మస్ట్ బి యూజ్డ్ ఇన్ ద కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్, దట్ టు ఇన్ ద కాంప్లెక్స్ సెంటెన్సెస్. సో ఓన్లీ ఫస్ట్ వన్ అనేది మనకి ఇక్కడ మీనింగ్ఫుల్గా వస్తుంది. తర్వాత హీ వోక్ అప్ టు హియర్ ద సౌండ్ ఆఫ్ బెల్స్ ఇన్ ద డిస్టెన్స్. ఓకే, సో బెల్స్ అనేది ఏ సౌండ్ని మనం ఇక్కడ యూజ్ చేస్తాము? క్లాంగింగా, బ్యాంగింగా, బజ్జింగా, విజిలింగా. బజ్జింగ్ అని అంటే మనము ఇప్పుడు బీస్ ఉంటాయి, బీస్ ఉంటాయి కదా, తేనెటీగలు, దే బజ్ అనే సౌండ్ వస్తుంది కదా, దాన్ని బజ్జింగ్ అని అంటాం. బెల్స్ అలాంటి సౌండ్ చేస్తాయా? చేయవు. తర్వాత బ్యాంగింగ్ అని అంటే ఏంటి? ఫుల్గా కొట్టేసేయడం అనమాట, ఫుల్గా. ఓకే, ఏదైనా డోర్ ఓపెన్ అవ్వలేదు అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? ఫుల్గా దాన్ని కొట్టేస్తాం, దాన్ని గుద్దుతాం, తన్నుతాం, దాన్ని మనం బ్యాంగింగ్ అంటాం. దాన్ని కూడా యూజ్ చేయము. విసిలింగ్ అని అంటే ఏంటి? విసిల్ వేయడం. ఓకే, సో దట్ ఈస్ ఆల్సో నాట్ రిలేటెడ్. ఓన్లీ క్లాంగింగ్ ఈజ్ రిలేటెడ్. క్లాంగింగ్ ఈజ్ రిలేటెడ్ టు ద బెల్స్. సో వెన్ యూ రింగ్ ద బెల్ ఇట్ క్లాంగ్స్ అనమాట. ఓకే, దాన్ని టంగ్ టంగ్ అంటుంది కదా, దాన్ని క్లాంగ్ అని అంటాం, క్లాంగింగ్ అంటాం. ఓకే, సో ఓన్లీ దట్ ఈస్ రిలేటెడ్. తర్వాత ఐడెంటిఫై ద నాన్ ఫ్రేజ్ కంటైనింగ్ నౌన్ ప్లస్ నౌన్. అంటే నాన్ ఫ్రేజ్ ఇక్కడ కావాలి మనకు, కాకపోతే నౌన్ ప్లస్ నౌన్ కాంబినేషన్లో కావాలి. ఓకే, చూడండి ఇక్కడ స్ట్రాంగ్ లైట్. స్ట్రాంగ్ అనేది ఇక్కడ అడ్జెక్టివ్ ప్లస్ లైట్ అనేది నౌన్, కాంబినేషన్ మనకు సెట్ అవ్వలేదు. తర్వాత షెడ్ లైట్. షెడ్ అని అంటే ఏంటి? ఇది వర్బ్ ప్లస్ నౌన్. షెడ్ అని అంటే ఏంటి? లైట్ అక్కడ కురిపించడం అనమాట. షెడ్ ద టీయర్స్ అంటే కన్నీళ్ళు కార్చండి అట్లా. షెడ్ ద లైట్ అంటే అక్కడ లైట్ వెయ్యి అన్నట్లు. ఓకే, తర్వాత ఆ లైట్ సోర్స్. ఏ లైట్ ఇక్కడ ఇది యాడ్జెక్టివ్ కేస్ అవుతుంది. తర్వాత సోర్స్ అనేది నౌన్. తర్వాత ఆ రే ఆఫ్ లైట్. రే అని అంటే ఏంటి? ఇక్కడ రే అనేది ఒక నౌన్ అనమాట, అంటే కిరణం. ఓకే, ఆ రే ఆఫ్ వాట్? ఆ రే ఆఫ్ లైట్. సో ఓన్లీ ఫోర్త్ వన్ ఈజ్ సూటబుల్ ఇయర్. సో నౌన్ ప్లస్ నౌన్ కాంబినేషన్ వచ్చేది ఓన్లీ ఫోర్త్ ఆప్షన్. తర్వాత 74th చూడండి. Amrita is getting married next month. Amrita will get married next month. Now read the statement A and B. Choose the right option. అంటే రెండిట్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకే, see here. ఒకటేమో ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది, ఇంకొకటేమో ఫ్యూచర్లో ఉంది. ఓకే, సో సింపుల్ ఫ్యూచర్లో ఉంది. సో ఏ విధంగా ఈ రెండింటిని యూజ్ చేస్తాము? ఇక్కడ స్టేట్మెంట్ ఏంటంటే మనకు అమృత ఈజ్ గెట్టింగ్ మ్యారీడ్ నెక్స్ట్ మంత్ అన్నాం. అంటే ఏ టైప్ ఆఫ్ యాక్షన్ ఇది? ఇది ఆల్రెడీ ఒక ప్లాన్డ్ యాక్షన్. అంటే నెక్స్ట్ మంత్ జరగబోయే పెళ్లి గురించి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం మనం. సో అలాంటి యాక్షన్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తామనంటే ప్రెజెంట్ కంటిన్యూస్లో యూజ్ చేస్తాం. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో యూజ్ చేస్తాం. ఓకేనా? సో ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి రెండిట్లో? అమృత ఈజ్ గెట్టింగ్ మ్యారీడ్. సో ఓన్లీ వీ కెన్ యూజ్ ఏ హియర్. అమృత విల్ గెట్ మ్యారీడ్ అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీఆర్ నాట్ షూర్ అని యూజ్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఫ్యూచర్లో మీరు యూజ్ చేస్తారో యు ఆర్ నాట్ షూర్, అవుతుంది నెక్స్ట్ మంత్, అంతేగాని ఖచ్చితత్వం లేదు.
బట్ ఇక్కడ షీఈస్ గెట్టింగ్ మ్యారీడ్ అన్నాం ఆల్రెడీ. దాని అర్థం ఏంటి? మ్యారేజ్ జరగబోతుంది. దిస్ ఈస్ ఆల్రెడీ ప్లాన్డ్ యాక్షన్. సో ప్లాన్డ్ యాక్షన్స్ అబౌట్ ద ఫ్యూచర్ ఆర్ యూజ్డ్ ఇన్ ద ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఓకేనా? సో ఓన్లీ ఇక్కడ ఏ ఈజ్ కరెక్ట్. సో ఫస్ట్ వన్ హియర్ యూ కెన్ యూస్. నెక్స్ట్, వెన్ పద్మ స్టూడ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్, రేఖ అవుట్ ఆఫ్ జెలసీ. అంటే ఎప్పుడైతే పద్మ క్లాస్లో ఫస్ట్ వచ్చిందో రేఖ అంట జెలసీతో ఫీల్ అయిందంట. జెలసీతో ఏం చేసింది? ఎయిట్ హర్ హార్ట్ అవుట్, లాస్ట్ హర్ హార్ట్, పోర్డ్ అవుట్ హర్ హార్ట్, ప్రైజ్డ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హార్ట్. జెలసీతో ఎవరు ప్రైజ్ చేయరు. ఓకేనా? ఫస్ట్ ఫోర్త్ వన్ మీరు ఎలిమినేట్ చేయొచ్చు. తర్వాత పోర్డ్ అవుట్ హర్ హార్ట్ అన్నాడు. పోర్డ్ అవుట్ హర్ హార్ట్ అని అంటే లైక్ స్పీక్ అనమాట. స్పీకింగ్ ఫ్రాంక్లీ ఆర్ ఫ్రీలీ అనుకుందాం. అంటే ఎట్లాంటి వేరే ఉద్దేశం లేకుండా ఫ్రీగా మాట్లాడారు అనమాట జనరల్గా. తర్వాత లాస్ట్ హర్ హార్ట్ అన్నారు. లాస్ట్ హర్ హార్ట్ అని అంటే ఐ లాస్ట్ మై హార్ట్ టు సమ్మన్ అంటాం. అంటే టు ఫాల్ ఇన్ లవ్. టు ఫాల్ ఇన్ లవ్ విత్ సమ్మన్. ఒకరిని ఇష్టపడ్డాన్ని మనం లూజింగ్ అవర్ హార్ట్ టు సమ్మన్ అని అంటాం. తర్వాత ఎయిట్ హర్ హార్ట్ అవుట్. ఎయిట్ అని అంటే ఏంటి? టు ఫీల్ జెలసీ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ఇడియమ్స్. ఓకే, సో అవుట్ ఆఫ్ జెలసీ షీ ఎయిట్ హర్ హార్ట్ అవుట్ అంటే షీ ఫెల్ట్ సో క్రూయల్, చాలా జెలసీగా ఫీల్ అయింది అని చెప్పడానికి మనము ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ వి యూస్. ఓకే, నెక్స్ట్, ఐ ఎక్స్పెక్ట్ టు గెట్ అ పిజ్జా. ద అండర్లైన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ ఈస్ కాల్డ్ అ నాన్ ఫ్రేజ్ బికాస్. ఓకే, ఎందుకు దీన్ని నాన్ ఫ్రేజ్ అని పిలుస్తున్నారు? ఆన్సర్ ఏంటి? బికాస్ ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఎక్సెప్ట్, ఇట్ కంటైన్స్ అ సబ్జెక్ట్ అండ్ అ ప్రెడికేట్, ఇట్ క్వాలిఫైస్ ద నౌన్, ఇట్ ఈస్ ఇండిపెండెంట్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఇండిపెండెంట్. ఫస్ట్ టు గెట్ ఎ పిజ్జా అనేది ఇండిపెండెంట్ కాదు. తర్వాత ఇఫ్ ఇట్ క్వాలిఫైస్ ద నౌన్ then it is called as adjective, so not even the third one. ఓకే, నౌన్ని క్వాలిఫై చేసే వాటిని యాడ్జెక్టివ్ అంటాం, నౌన్ ఫ్రేజ్ అనము. తర్వాత ఇట్ కంటైన్స్ అ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉంది అందుకే నాన్ ఫ్రేజ్ అంటున్నాం అంటున్నారు. తర్వాత ఇట్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వర్బ్ ఎక్స్పెక్ట్. ఓకే, ఐ ఎక్స్పెక్ట్ వాట్? ఐ ఎక్స్పెక్ట్ సో అండ్ సో అని అన్నారు ఇక్కడ. సో ఆబ్వియస్లీ దిస్ ఎక్స్పెక్ట్కి కంప్లీట్ ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే టు గెట్ అ పిజ్జా అవుతుంది ఇక్కడ. So completely we can call it as a noun phrase because it has a noun in it. To get a piece, to get a prize. Sorry, a pizza or the prize. Okay na? So ikkada obviously first one can be the noun phrase because this is all speaking about the price and this is the object of the verb expect. Okay. Tarvata identify the correct passive sentence. Passive sentence identify cheyandi antunnadu. Passive sentence లో is had అసలు రాదు. ఓకేనా? ఒకవేళ వస్తే ఈజ్ తర్వాత V3 వస్తుంది. ఓకే, ఈజ్ హ్యాడ్ నైస్ హౌస్ ఈజ్ హ్యాడ్ బై దెమ్ అని మనము యూజ్ చేయము అసలు. ఓకేనా? తర్వాత ఐఎమ్ నాట్ ఫిట్టెడ్ బై మై షూస్. దీన్ని మనము ట్రాన్సిటివ్ అసలు చేయలేము, అది ఇంట్రాన్సిటివ్. తర్వాత అ గ్రీక్ గాడెస్ ఈజ్ రెజెంబుల్డ్ బై శ్రియా. ఓకే, అ గ్రీక్ గాడ్ ఈజ్ రిజెంబుల్డ్. ఈజ్ ప్లస్ V3 అన్నాడు ఇక్కడ. ఓకే, రిజెంబుల్డ్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో లెట్ us look at this, keep that on hold. Let us look at the fourth one. The furniture was broken up for firewood. Was broken up అని అంటామా? యూజ్ చేయము, ఇట్ వాస్ బ్రోకెన్ అంతే, నాట్ బ్రోకెన్ అప్. సో ఓన్లీ థర్డ్ వన్ ఈజ్ వెరీ క్లియర్. సో గ్రీక్ గాడెస్ ఈజ్ రిజెంబుల్డ్ బై సూర్య. V3 ఉంది, ఈజ్ ఉంది, తర్వాత దానికి తర్వాత బై కూడా ఉంది. సో దట్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్ట్రక్చర్ ఫర్ ద ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ వన్, they ought to be more sensible. Choose the correct question tag. They ought to be. ought కి ought not యూజ్ చేయము. ఈ ought అనేది ఇక్కడ ఒక టైప్ ఆఫ్ కంపల్షన్ అండి. ఓకే, తర్వాత ought అనేది shouldn't తోనే యూజ్ చేస్తాం మనం ఎప్పుడు కూడా. ఓకే, ought తో ఏమైనా సెంటెన్స్ వస్తే గుర్తుపెట్టుకోండి, shouldn't అనేది చేయాలి. They ought to be more sensible. Shouldn't they? Okay, not even must not they, not even can't they. So only shouldn't they is suitable one. Next, let us move to 79th question. Okay,
చూస్ ద అప్రోప్రియేట్ రిప్లై టు అన్ ఇన్విటేషన్. ఎవరైనా మీకు ఇన్విటేషన్ ఇచ్చారనుకోండి, ఒక ప్రాపర్ రిప్లై ఇవ్వాలి. ఆ రిప్లై ఏంటి, ఏ విధంగా మీరు రిప్లై ఇస్తారు అని అడుగుతున్నారు ఇక్కడ. ఓకేనా? సో ప్రాపర్ రిప్లై అంటే సరైన రిప్లై ఉండాలి. ఇప్పుడు మనము వాళ్ళని హర్ట్ చేసే విధంగా రిప్లై ఇవ్వకూడదు. సో ప్రాపర్ రిప్లై అనేది మనకి ఇక్కడ ఇది ఏ విధంగా యూజ్ చేస్తాం అంటే కమ్యూనికేటివ్ క్వశ్చన్ అనమాట. ఇది ఏ విధంగా మీరు కమ్యూనికేట్ చేస్తారు అనే టైప్ ఆఫ్ క్వశ్చన్లో మనకి ఇక్కడ యూజ్ చేస్తున్నారు. సో లుక్ ఎట్ దిస్. సారీ, ఐఎమ్ అఫ్రేడ్ ఐఎమ్ నాట్ ఫ్రీ. ఐ వాజ్ టెరిబుల్లీ సారీ టు హియర్ దట్. టెరిబుల్లీ సారీ అంటే ఎవరైనా చనిపోతే ఐ వాజ్ టెరిబుల్లీ సారీ టు హియర్ దట్ అని అంటాం, ఇన్విటేషన్కి కాదు. తర్వాత దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ. ఇది ఎక్కడ యూజ్ చేస్తామనంటే ఎవరైనా మీకు హెల్ప్ చేశారనుకోండి, మీ దగ్గర అమౌంట్ లేవు, ఎవరైనా మీకు వచ్చేసి హెల్ప్ చేశారు, అప్పుడు మనము దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యూ అని యూజ్ చేస్తాము. ఇక్కడ ఇన్విటేషన్కి యూజ్ చేయకూడదు. తర్వాత థ్యాంక్స్, ఐ వుడ్ లవ్ సమ్ అంటే ఎవరైనా మీకు డూ యూ వాంట్ సమ్ చాక్లెట్స్ ఆర్ డూ యూ వాంట్ టు హ్యావ్ సమ్ చాక్లెట్స్ అన్నారనుకోండి, అప్పుడు థ్యాంక్స్, ఐ వుడ్ లవ్ టు హ్యావ్ సమ్ చాక్లెట్స్ అని యూజ్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ ఇన్విటేషన్కి యూజ్ చేసే మనం ఓన్లీ వన్ ఎక్స్ప్రెషన్ ఏంటి అంటే సారీ, ఐఎమ్ అఫ్రేడ్ ఐఎమ్ నాట్ ఫ్రీ ఆన్ దట్ డే. ఆ రోజు నేను ఫ్రీగా ఉండకపోవచ్చేమో అని ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత దిస్ మ్యాన్ ఆన్ టీవీ సెడ్ దాట్ డైనోసర్స్. చూస్ ద లేటర్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ విచ్ ఇస్ గ్రామటికల్లీ కరెక్ట్. సో దాని తర్వాత గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సెడ్ దట్ అని ఉంది. సెడ్ దట్ అంటే సెంటెన్స్ అనేది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఉందండి, ముందు అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఆప్షన్స్ చూస్తే దిస్ మ్యాన్ ఆన్ టీవీ సెడ్ దట్ డైనోసార్స్ హ్యాడ్ బీన్ అరౌండ్ ఫర్ 250 million years. డైనోసార్స్ వర్ అబౌట్ 250 million. డైనోసార్స్ వర్ అబౌట్ అని అంటే మనం ఇక్కడ డైరెక్ట్ గా డైనోసార్స్ ని ఒక 250 million years తోని కంపేర్ చేస్తున్నాం అన్నట్లు అవుతుంది. సో వాటిని ఈ విధంగా మాట్లాడుతున్నాము అని అంటాము. వర్ అనేది మనకు అసలు రాదు. తర్వాత హ్యావ్ బీన్ అని అన్నాడు. హ్యావ్ బీన్ అని అంటే దట్ బికమ్స్ కైండ్ ఆఫ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ సెన్స్, అది కూడా యూజ్ చేయలేము. ఓన్లీ హ్యాడ్ బీన్ ఈస్ పర్ఫెక్ట్. ఓకేనా? తర్వాత వన్ స్పీక్స్ అ స్ట్రేంజ్ డైలెక్ట్స్ వేర్ ఐ కేమ్ ఫ్రమ్. సో ఇక్కడ సెంటెన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ 4 parts labeled as ABCD. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ విచ్ హ్యాస్ అన్ ఎర్రర్ అన్నారు. సో ఇది ఎర్రర్ బేస్డ్ క్వశ్చన్స్ అండి. ఈ మధ్యలో ఈ ఎర్రర్ బేస్డ్ క్వశ్చన్స్ చాలా ఎక్కువగా అడుగుతున్నాడు. ఈవెన్ మనకు సెంట్రల్ ఎగ్జామ్స్లో కూడా, మనకు సీటెట్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఎర్రర్ బేస్డ్ మీద అడగడం మనం చూడొచ్చు, మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూస్తే. సో ఎర్రర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో లెట్ us see. One speaks a strange dialect where I came from. ఓకే, ఇక్కడ మనకు సెంటెన్స్ ఏమనుందంటే వన్ స్పీక్స్ అ స్ట్రేంజ్ డైలెక్ట్ అంట. స్ట్రేంజ్ డైలెక్ట్ అంటే ఏంటి? ఒక డిఫరెంట్ లాంగ్వేజ్. కొంచెం డైలెక్ట్ అంటే ఒక లాంగ్వేజ్ నుండి పుట్టిన ఒక స్లాంగ్ టైప్ అనమాట. ఒక డిఫరెంట్ డైలెక్ట్ మాట్లాడుతున్నారు. ఎక్కడ? వేర్ ఐ కేమ్ ఫ్రమ్ అని అన్నాడు. ఇక్కడ వేర్ ఐ కేమ్ ఫ్రమ్ అని యూజ్ చేయొద్దు. ఇన్స్టెడ్ వీ హ్యావ్ టు గో విత్ వేర్ ఐ కమ్ ఫ్రమ్ అని యూజ్ చేయాలి. అంటే నేను ఎక్కడి నుండి అయితే వస్తున్నానో అక్కడ అని అర్థం. నాట్ నేను వచ్చిన దగ్గర నుండి అని కాదు. ఓకేనా? అంటే నేను ఉంటున్న దగ్గర ఒక అతను ఒక స్ట్రేంజ్ డైలెక్ట్ మాట్లాడుతున్నాడు అని చెప్పడానికి ఐ కమ్ ఫ్రమ్ హియర్, ఐ కమ్ ఫ్రమ్ దట్ ప్లేస్ అని అంట. సో ఎర్రర్ అనేది మనకి ఇక్కడ డి పార్ట్ లో ఉంది. 4th one ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జాన్ హేట్స్ ఉమెన్. ఓకే, ఉమెన్ ని హేట్ చేసే వాళ్ళని ఏమని అంటాం? సో హీఈస్ అ మిస్గోనిస్టా ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్ పాలిగాడ్, ప్రొడిగి, మర్సనరీ. మర్సనరీ అంటే చాలా గ్రీ అనమాట. మనం తెలుగులో పిసినారి. ఓకేనా? పిసినారి అని అంటాం మర్సనరీ అని. తర్వాత ప్రాడిగి అని అంటే జీనియస్, వన్ ఈజ్ వెరీ టాలెంటెడ్ ఆర్ జీనియస్. నెక్స్ట్ వన్ ప్లైగాట్. Plygot is a person who uses many languages. Next one, misogynist is a person who hates women. So John is a misogynist. Okay. Next one. Read parts of the sentences A, B, C, D, E which are jumbled. Okay. Now identify the correct order. A jumbled sentence ఉన్నాయండి, వాటి కరెక్ట్ ఆర్డర్స్ అనేవి మీరు ఐడెంటిఫై చేయాలి.
ఓకేనా. సో ఇక్కడ చూడండి, క్రాష్డ్ ఆన్ దర్ ఇంటర్నల్ రిఫ్ట్స్ అన్నాడు. ఫస్ట్ వన్ మనం క్రాష్డ్ ఆన్ డైరెక్ట్గా యూజ్ చేయలేము, అక్కడ వర్బ్ ఉంది. తర్వాత ఎంటరింగ్ దీస్ కంట్రీస్ అన్నాడు. విచ్ కంట్రీస్ మనకు క్లారిటీ ఉందా? లేదు. బట్ లెటస్ కీప్ దిస్ ఆన్ హోల్డ్. ఓకే. తర్వాత అండ్ అన్నాడు. అండ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఎప్పుడు కూడా బిగినింగ్ లో రాదు. తర్వాత ద బ్రిటిష్ స్లోలీ స్టెప్డ్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఆఫ్ దోస్ కంట్రీస్. ఓకే, దోస్ కంట్రీస్ అంటే ఏ కంట్రీస్ మనకి ఇంకా క్లారిటీ లేదు, ఇక్కడ చూద్దాం. అండ్ ఓవర్ అ పీరియడ్, అగైన్ అండ్ అన్నారు ఇక్కడ. సో అండ్ మళ్ళీ మనం ఈ యూజ్ చేయొద్దు. సో క్లారిటీ మనకు ఉంటేనేమో డి అయినా ఉండాలి లేదా బి అయినా ఉండాలి. ఓకే, సో విచ్ వన్ ఆఫ్ దిస్ ఈస్ కరెక్ట్? సో ఎంటరింగ్ దీస్ కంట్రీస్ ఫర్ కమర్షియల్ గెయిన్స్, ద బ్రిటిష్ స్లోలీ స్టెప్డ్ ఇన్ టు ద ఇంటర్నేషనల్ పాలిటిక్స్ ఆఫ్ దోస్ కంట్రీస్ అన్నాం. ఇక్కడ చూడండి, బ్రిటిష్ వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు ఒక కమర్షియల్ అంటే ఒక బిజినెస్ చేసుకుంటాము అని చెప్పుకొని వచ్చారు. కాకపోతే తర్వాత ఏం చేశారు, స్లోగా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఈ పాలిటిక్స్ గురించి ఇచ్చిన సెంటెన్స్ ఏంటంటే డి, తర్వాత బిజినెస్ గురించి ఇచ్చిన సెంటెన్స్ ఏంటంటే బి. సో రెండిట్లో ఏది మనం ఫస్ట్ యూజ్ చేస్తామనంటే బి మాత్రమే మనం ఫస్ట్ యూజ్ చేయగలము. ఓకేనా. ఫస్ట్ వాళ్ళు బిజినెస్ కోసం వచ్చారు, దట్ ఈస్ బి. తర్వాత వాళ్ళు స్లోగా పాలిటిక్స్లో కూడా వాళ్ళ స్టెప్ అనేది ఎంటర్ చేశారు. సో బీడి అనేది కాంబినేషన్ మనం అక్కడ యూజ్ చేయొచ్చు. తర్వాత ఏం యూజ్ చేస్తాం? క్రాషింగ్ ఆన్ దేర్ ఇంటర్నల్ రిఫ్ట్స్ అండ్ అన్టైమ్లీ బికేమ్ ద రూలర్స్. ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ ఆఫ్ ద కంట్రీస్లో ఇన్వాల్వ్ అయ్యి అండ్ అల్టిమేట్లీ బికేమ్ దేర్ రూలర్స్. దేర్ రూలర్స్ అంటే ఈ కంట్రీ యొక్క రూలర్స్గా అయ్యారని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా. సో సి కెన్ బి ద థర్డ్ ఆప్షన్. తర్వాత అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ గెయిన్ టోటల్ కంట్రోల్ క్యాష్డ్ ఆన్ దేర్ ఇంటర్నల్ రిఫ్ట్స్. ఓకే, ఈ రెండు మనకు సెంటెన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏజ్ యూజ్ చేయొచ్చు? అన్టైమ్ అల్టిమేట్లీ బికేమ్ దేర్ రూలర్స్, క్యాష్డ్ ఆన్ దేర్ ఇంటర్నల్ రిఫ్ట్స్ అన్నాడు ఒకటి, అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ గెయిన్ టోటల్ కంట్రోల్ అన్నారు. సో క్యాష్డ్ ఆన్ దేర్ ఇంటర్నల్ రిఫ్ట్స్, ఫస్ట్ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటిని ఎన్కాష్ చేసుకున్నారు, అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం కంప్లీట్ కంట్రోల్ తీసుకున్నారు అనమాట. సో దట్ కెన్ బి ఎట్ ద ఎండ్, రైట్. సో బీడీసీఏఈ ఎక్కడ ఉందో చూడండి. సో బి ఆప్షన్ ఫస్ట్లో బీడీ సి రావాలి మనకి ఇక్కడ. సి మనకి ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో ఫోర్త్ వన్ అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్గా చూసుకోవచ్చు. తర్వాత ఐడెంటిఫై ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. రైడ్ అంటే ఏంటి? నడిపించడం, అది వర్బ్. పార్టిసిపేషన్ అనేది ఇక్కడ నౌన్. సక్సెస్ఫుల్ ఈజ్ యాడ్జెక్టివ్. ఓమ్ని ప్రెజెంట్ ఈజ్ నౌన్. సో ఓన్లీ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ మనకు కావాలి వీటన్నిటిలో. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏంటి? ఓన్లీ ఓమ్ని ప్రెజెంట్. ఓమ్ని ప్రెజెంట్ అంటే వన్ హూ ఈజ్ ప్రెజెంట్ ఎవ్రీవేర్, అన్ని చోట్ల ఉండేవన్న మనము ఓమ్ని ప్రెజెంట్ అంటాం. తర్వాత ఇన్ ద యాక్టివిటీ కాల్డ్ స్కేల్ డ్రాయింగ్స్ యూస్ టు డెవలప్ స్పీకింగ్ స్కిల్స్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఒక యాక్టివిటీ ఉంటుందండి, దాన్ని స్కేల్ డ్రాయింగ్ అని అంటాం. దీంట్లో స్టూడెంట్స్ యొక్క స్పీకింగ్ స్కిల్స్కి రిలేటెడ్గా డెవలప్ చేస్తారు. సో అది ఏ టైప్ ఆఫ్ యాక్టివిటీ అన్నారు ఇక్కడ. స్పీకింగ్ స్కిల్కి ఫోకస్ చేయాలి ఎక్కువ. ఓకే, ఇక్కడ చూడండి, వన్ స్టూడెంట్ పాసెస్ ద ఇన్ఫర్మేషన్ వర్బల్లీ టు ద అదర్ ఫ్రమ్ ద గ్రాఫ్ పిక్చర్ విత్ ఫ్యూ గ్యాప్స్ అండ్ ద అదర్ ట్రైస్ టు ఫిల్ ద గ్యాప్. ఓకే, అది ఒకటి. తర్వాత వన్ స్టూడెంట్ ప్రొడ్యూసెస్ అ డయాగ్రామ్ ఫ్రమ్ ద అదర్ స్టూడెంట్ డిస్క్రిప్షన్ ఆన్ ద గివెన్ స్క్వేర్డ్ పేపర్. ఇక్కడ స్పీకింగ్ ఏం ఇన్వాల్వ్ అవ్వలేదు. తర్వాత ద స్టూడెంట్స్ గెస్ వాట్ ఇట్ ఈస్ వెన్ ద టీచర్ డ్రాస్ సంథింగ్ డిస్టింక్ట్లీ ఆన్ ద బ్లాక్ బోర్డ్. ఇక్కడ మనకు స్పీకింగ్ యాక్టివిటీ ఇన్వాల్వ్ అయింది. తర్వాత ద స్టూడెంట్స్ డ్రా పిక్చర్ బేస్డ్ ఆన్ ద క్లూస్ గివెన్ బై ద టీచర్. అంటే బోర్డు మీద రాసిన క్లూస్తోనే అంటున్నారు, మళ్ళీ స్పీకింగ్ ఇన్వాల్వ్ అవ్వలేదు. సో ఓన్లీ థర్డ్ వన్ అండ్ ఫస్ట్ వన్ దాంట్లో స్పీకింగ్ స్కిల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి. సో వన్ స్టూడెంట్ పాసెస్ ద ఇన్ఫర్మేషన్ వర్బల్లీ టు ద అదర్ ఫ్రమ్ ద గ్రాఫ్ పిక్చర్ విత్ ఫ్యూ గ్యాప్స్ అండ్ ద అదర్ ట్రైస్ టు ఫిల్ ద గ్యాప్స్. ఓకే, పిల్లలు ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ఒక అతను వర్బల్గా ఇన్ఫర్మేషన్ వర్బల్గా అతను పాస్ చేస్తే ఇంకొక అతనికి అతను గ్రాఫ్ మీద చూసి మళ్ళీ ఇంకొక పిల్లోడు రాసుకుంటాడు అంటున్నారు. తర్వాత ద స్టూడెంట్స్ గెస్ వాట్ ఇట్ ఈస్ వెన్ ద టీచర్ డ్రాస్ సంథింగ్ ఇండిస్టింక్ట్లీ ఆన్ ద బ్లాక్ బోర్డ్. అంటే బోర్డు మీద ఎప్పుడైతే రాస్తారో దానికి వాళ్ళు గెస్ చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఇది కూడా స్పీకింగ్ స్కిల్లో ఒక పార్ట్ అనమాట. కాకపోతే ఎక్కువ వర్బల్గా స్పీకింగ్ అనేది ఎక్కడ ఇన్వాల్వ్ అవుతుంది అని అంటే మనకి ఇక్కడ ఓన్లీ ఫస్ట్ దాంట్లో మనకు ఇన్వాల్వ్ అవుతుంది. సో దే కోఆపరేట్ విత్ ఈచ్ అదర్. ఓకే, వాళ్ళకు ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకొని చెప్తున్నారు, అది ఫస్ట్ ఆప్షన్. తర్వాత 88 చూడండి, రెమిడియల్ టీచింగ్ అంటే ఏంటి? రెమిడియల్ టీచింగ్ అని అంటే మనకు రీసెంట్గా మీరు ఒకసారి చూసినట్లయితే గవర్నమెంట్ స్కూల్స్లో మనకు
ఈ కోవిడ్ పీరియడ్ టైం తర్వాత పిల్లలకు కొన్ని గ్రామటికల్ పార్ట్స్ కొన్ని గ్రామర్ పార్ట్స్ అనేవి మళ్ళీ టీచ్ చేశారనమాట. వాటిని మనము రెమిడియల్ క్లాస్ అని దానికి ఒక నేమ్ అనేది కండక్ట్ చేశారు. అయితే పిల్లలకి ఇంతకుముందు టీచ్ చేయలేదా అంటే చేశారు. కాకపోతే ఈ టైంలో ఈ గ్యాప్లో మళ్ళీ మనం మర్చిపోయి ఉంటారేమో అనే ఉద్దేశంతో గవర్నమెంట్ మళ్ళీ వాళ్ళకు ఈ క్లాసెస్ కండక్ట్ చేయండి అని చెప్పింది అనమాట. దాన్ని మనము రీటీచింగ్ అని అంటాం. ఓకేనా? సో రెమిడియల్ టీచింగ్ ఈజ్ నథింగ్ బట్ రీటీచింగ్. ఫస్ట్ వన్ మనకి ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్ ఆప్షన్ వచ్చేసింది. తర్వాత వన్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ రిఫ్లెక్టివ్ టీచింగ్. రిఫ్లెక్టివ్ టీచింగ్లో ఒక ఫీచర్ ఏంటి? ప్రెడిక్టింగ్, క్లారిఫైయింగ్, సమ్మరైజింగ్, గ్యాదరింగ్ న్యూ ఎవిడెన్సెస్. రిఫ్లెక్టివ్ టీచింగ్ అని అంటే ఎక్కువగా ఫ్యూచర్ని ఫోకస్ చేసుకుంటూ చెప్పే టీచింగ్ని మనము రిఫ్లెక్టివ్ టీచింగ్ అంటాం అనమాట. అంటే దిస్ షుడ్ గివ్ సమ్ ఎఫెక్ట్స్ ఇన్ ద ఫ్యూచర్. దాన్ని మనము ప్రెడిక్టింగ్ అని అంటాం, ఫ్యూచర్ ప్రెడిక్షన్ అంటాం చూసారా, దాన్ని మనము రిఫ్లెక్టివ్ టీచింగ్ అని కూడా అనొచ్చు. తర్వాత లిజనింగ్ టు ద పబ్లిక్ స్పీచెస్ బిలాంగ్ టు. అంటే పబ్లిక్ స్పీచెస్ని మీరు వింటున్నారనుకోండి, దాన్ని ఏ టైప్ ఆఫ్ లిజనింగ్ అని అంటాం? ఫోకస్ లిజనింగ్ అని అంటే ఇది జనరల్గా స్టూడెంట్స్ చేస్తూ ఉంటారు, క్లాస్ రూమ్ లిజనింగ్ ఇది. తర్వాత జిస్ట్ లిజనింగ్ అని అంటే ఒక లర్నర్ అంటే ఎనీ లర్నర్, టెక్నికల్ కావచ్చు, జనరల్ లర్నర్ కావచ్చు. అప్రిషియేటివ్ లిజనింగ్ అని అంటే వెన్ యూ అప్రిషియేట్ సమ్మన్ బై లిజనింగ్, నాట్ రిలేటెడ్. క్యాజువల్ లిజనింగ్, పబ్లిక్ స్పీకింగ్ అనేది ఒక క్యాజువల్ లిజనింగ్ అండి. సో ఫోర్త్ వన్ యూ కెన్ హియర్ యూస్. నెక్స్ట్ అనదర్ టర్మ్ యూస్డ్ ఫర్ గ్రాఫిక్ ఆర్గనైజర్స్ ఇన్ లాంగ్వేజ్ టీచింగ్ ఈస్. అంటే గ్రాఫిక్ ఆర్గనైజర్స్కి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో ఏ విధమైన రీడింగ్ లేదా ఏ విధమైన కమ్యూనికేషన్ ఉంటుంది అంటున్నారు. ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, ఇది కమ్యూనికేటివ్ అంటే టెక్నాలజీకి వాళ్ళకి సంబంధించింది. గ్రాఫిక్ రీడింగ్ గ్రాఫిక్ రీడింగ్ యూజ్ చేస్తారు. అల్మనాక్స్ అనేవి అకాడమిక్స్లో యూజ్ చేస్తాము. డిస్కోర్స్ అనేవి స్టూడెంట్స్ యూజ్ చేస్తారు, బేసిక్ ఇంగ్లీష్ లెర్నర్స్. సో గ్రాఫిక్ రీడింగ్ మాత్రమే మనము గ్రాఫిక్ ఆర్గనైజర్స్ యూజ్ చేయొచ్చు. దట్ ఈస్ ద సెకండ్ వన్. తర్వాత వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హెల్ప్స్ us get a bird's eye view of the book. ఓకే, బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద బుక్ అని అంటే ఏంటి? బర్డ్స్ ఐ వ్యూ అని అంటే ముందుగా ఒక టైప్ ఆఫ్ కంప్లీట్ డిస్క్రిప్షన్ అనమాట. ఓకే, లుక్ ఎట్ దిస్. జాకెట్ అని అంటే రీడింగ్లో జాకెట్ అని అంటే ఒక పేపర్ కవర్ అంటాం అనమాట. అంటే పైన ముందుగా ఉండే కవర్ ఉంటుంది చూసారా, దాన్ని జాకెట్ అని అంటాము. ద ఫ్రంట్ పేజ్ అని అంటే ఫ్రంట్ పేజ్ దాంట్లో ఏముంటుంది? ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ నామ్స్ ఉంటాయి. తర్వాత బ్లర్బ్ అని అంటే ఇట్ ఈస్ అ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ బుక్. అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ బుక్ అని అంటే ఇది కంప్లీట్ ఒక బర్డ్స్ ఐ వ్యూ అంటే డీటెయిల్డ్గా చూడడం అనమాట, డీటెయిల్డ్గా చదవడం. ప్రిఫేజ్ ఈజ్ ఇంట్రడక్షన్, వి నో దిస్, ఇంట్రడక్షన్. ఓకే, so the only correct one is blurb, description of a book. Okay, that means complete summary kind of meaning of a book. Bird's eye view అని అంటే complete meaning అనే అర్థంతో థర్డ్ వన్ యూజ్ చేయొచ్చు ఇక్కడ. ఓకేనా? రైట్. సో దిస్ ఈస్ పేపర్ 2 ఆఫ్ 2017 స్టూడెంట్స్. సో మీకు ఆల్రెడీ పేపర్ 1 2017 పేపర్ 1 రికార్డింగ్ అయిపోయింది, అది మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. సో ఇది పేపర్ 2. ఓకే, పేపర్ 1 ఈజ్ ఆల్రెడీ ఓవర్ 2017ది. పేపర్ 2 ఇది ప్రజెంట్ ఇప్పుడు అప్లోడ్ చేస్తాను. సో పేపర్ 1 అనేది మీకు డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తాను, అది ఒకసారి చూడండి. అండ్ ఆల్సో ఇఫ్ యూ లైక్ ద వీడియోస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దీస్ వీడియోస్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.